ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది అంటే మన తెలుగు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే ఇది ఉగాది రోజు కాదే, ఇది ఉగాది రోజు ముందు రోజు జరిగింది. అంటే ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, ఆ అమావాస్య రోజు మేం చేసుకున్న పూజ అన్నమాట. ఈ ప్రాసెస్ హౌస్లో మాత్రమే చేశారని నాకు తెలుసు, ఇంకెవరైనా చేస్తారా చేయరా నాకు తెలీదు. సో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడ గోధుమలు కడుగుతున్నాం కదా, చాలా మందికి పడి అనే స్వీట్ ఐడియా ఉంటుంది కదా, ఈ స్పెషల్గా ఉగాదికి మాత్రమే చేస్తారు. సో ఆ పడికి కావాల్సిన గోధుమలు నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా అత్తయ్య కుకింగ్, పూజ అవన్నీ సైమల్టేనియస్గా చేస్తున్నారు. మీ అత్తయ్యనే చేస్తున్నా, నువ్వేం చేయట్లేదా అంటే కాదండి, నేను కూడా ఏదో ఉడత సహాయం లాగా చేస్తున్నా. ఎంతైనా ఇవన్నీ పాతకాలం వంటలు. సో అత్తయ్య వాళ్ళు చేస్తేనే, అంటే పెద్దవాళ్ళు చేస్తేనే ఆ డిష్కి ఆ టేస్ట్, ఆ ఫ్లేవరింగ్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో ఇక్కడ మేము పందిరి కోసం పూలు గుచ్చుతున్నాం. మేము అంటే అత్తయ్యనే గుచ్చుతున్నారు, నేను కాదు. ముందు రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో దొరుకుతాయి అన్నమాట ఈ పూలు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినుండే. చంపాపేట మొత్తం దోలాడినా నాకు ఒక్క పువ్వు కనిపించలేదు. ఇంకా సరే మా ఆఫీస్లో దొరుకుతాయి అని చెప్పేసి తీసుకొచ్చినాం అనమాట. ఈ పూలని తెల్లగన్నేరు పూలు అంటారంట. సో ఇందులో 2 టైప్స్, పింక్ కలర్ ఇంకా వైట్ కలర్ 2 దొరికినాయి. సో ఇట్లా డిజైన్ చేయొచ్చు కదా అనేసి అనుకున్నాం. దీనికి కూడా ఒక కౌంట్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా కూర్చేయనికి ఉండదు అనమాట. సో టోటలీ 10 లైన్స్, మిడిల్లో ఒక లైన్, ఈచ్ లైన్కి వచ్చేసి 11 ఫ్లవర్స్, మిడిల్ లైన్లో వచ్చేసి 21 ఫ్లవర్స్ అనమాట. సో అది లెక్క పెట్టుకుంటూ జాగ్రత్తగా ఎక్కడ కూడా చిక్కు పడకుండా నీట్గా అల్లాలి, నీట్గా కుచ్చాలన్నమాట సూది దారం తీసుకొని. మధ్యలో వచ్చేసి పందిరిలాగా అంటే ఒక కార్డ్బోర్డ్ పెట్టేసుకున్నారు మా అత్తయ్య, వెడ్డింగ్ కార్డ్బోర్డ్ ఒకటి సర్కిల్లో కట్ చేసుకొని సైడ్స్కి అంతా ఫ్లవర్స్ గుచ్చేసుకొని అట్లా పందిరిలాగా అల్తారనమాట. ఇట్స్ ఎ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పట్టింది ఒక్కళ్ళే అట్లా కుచ్చి కట్టడం కోసము. తర్వాత మొగ్గలు ఉంటాయి కదా, మొగ్గలన్నీ సపరేట్గా పెట్టుకున్నారనమాట పూజ కోసం. మేము వెళ్ళినాము, ఎట్లాగో ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి చాలానే పూలు తీసుకొని వచ్చినాము. సో దేవుడికి ప్లస్ పెద్ద పందిరేసాం అత్తయ్య అని చెప్పేసి అంటే అత్తయ్య కూడా ఓకే చెప్పినారు. సో పెద్దది వేసినాం అనమాట, ఎప్పుడులాగా కాకుండా ఎప్పుడు చిన్నది వేస్తుండే. సో ఈసారి పెద్దది వేసినాము, వీడియో తీసాం కదా అందరు చూస్తారు కదా అనేసి అంటే సరే అన్నారు. సో మా మామయ్య యూజ్ చేసే సామాన్లు ఏవైతే ఉంటాయో మన గోల్డ్ స్మిత్ సామాన్లు, అవన్నీ తీసి మంచి కడిగి వాటికి బొట్లు పెట్టి పసుపు రాసి కంకణాలు కూడా కట్టాలన్నమాట. మంచి ఒక్కొక్క దానికి కంకణాలు కడుతుంటే దీస్ ఆర్ ఆల్ ఏన్షియంట్ ప్రాసెసెస్. అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న ప్రాసెస్లు. ఏంది దీనికి మీనింగ్ అంటే మనం చేసే పనిని మనం గౌరవించడం, రెస్పెక్ట్ఫుల్గా మనం చేసే పనిని దేవునికి ఈక్వల్గా చూడడం అనమాట. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. సో మనం చేసే పనిని దేవునిలాగా భావించి ఆ రోజు మనం చేసే పనికి యూజ్ చేసే సామాన్లన్నిటికీ పూజ చేసుకొని వాటిలో కూడా దేవుణ్ణి చూసుకొని అట్లా మన లైఫ్లో సక్సెస్ అనేది రావాలని చెప్పేసి మనం ఆ రోజు పూజ చేసుకుంటాం. మామయ్య చనిపోయి 3 years అవుతుంది. సో ఆ మెమరీస్ అనేటివి ఒక్కసారిగా వెనక్కి వచ్చేసినాయి అనమాట. అత్తయ్యకి చాలా ఎమోషనల్ అయిపోయి ఉండే, ఏడ్చేసినారు అసలు. నేనైతే అసలు నాకు బాధ అనిపించింది, ఎందుకు చేపించిన నా అనవసరంగా, నా బలవంతం మీదనే చేసినుండే అనమాట. సో నాకు అనిపించింది అనవసరంగా చేపించినానా, గుర్తు తెప్పించినానా అనేసి. బట్ ఏడవడం ఒక ఎత్తు అయితే, బట్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అయినారంటే నీ వల్ల మంచిగా అన్ని మెమరీస్ అనేటివి ఒకసారి గుర్తు వచ్చినాయి శిరీష అని చెప్పేసి అన్నారు. కళ్ళ నిండా నీళ్ళు తీసుకున్నారు. అసలు ఎంతైనా ఒక పర్సన్ని మిస్ అవ్వడం కంటే వర్స్ట్ ఫీలింగ్ ఇంకోటి లేదు నన్ను అడిగితే. నా పడి ఏమో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, కాకపోతే ఇంకొన్ని విజిల్స్ వస్తే కానీ మెత్తగా కాదని అత్తయ్య చెప్తే ఇంకొన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసిన. ఇది part 1 మాత్రమే. part 2లో మనం పూజ ఎట్లా చేసినాం, ఏమేం చేసినామో అవన్నీ తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రయో టేల్స్ అండ్ టాక్స్. లైక్, షేర్ అండ్ కమెంట్.